మీరు పాటించాలనేటువంటి అంశాన్ని కూడా సినీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం కనపడుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో పోలీసులను కూడా ఒకవైపు పోలీసులపై దాడులు తీయడం, పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి సందర్భాలు బౌన్సర్లు ఉన్నారు కాబట్టి ఈ బౌన్సర్ల వ్యవహారంలో ఖచ్చితంగా దసరా చట్టం ప్రకారం వాళ్ళను న్యాయపరంగానే వాళ్ళందరినీ కూడా నియమించుకోవాలి. ప్రైవేట్ సెక్యూరిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా పోలీసులు ఎక్కడైనా కూడా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందని చెప్పినప్పుడు ఖచ్చితంగా పోలీసుల సూచనలు కూడా మీరు పాటించాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు డీజీపీ కూడా కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద చూస్తున్నాం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తోటి సమావేశం ముగిసిన తర్వాత మరికొద్దిసేపట్లోని సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా అంటే ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, మరోవైపు హీరోలు కూడా మరికొద్దిసేపట్లో మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సీఎం వద్ద ప్రతిపాదనలు ఏవైతే పెట్టారో వాటికి సంబంధించి సీఎం సానుకూలంగా స్పందించాడా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడేది లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇకపై బౌన్సర్లపై చాలా సీరియస్గానే ఉంటామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కనపడుతుంది. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సెలబ్రిటీలదే. ఎక్కడా కూడా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు డీజీపీ కావచ్చు, మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు తెలంగాణలో రైజింగ్లో ఇండస్ట్రీ, మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా అంశాలను కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు ఇలాంటి సంధ్యా థియేటర్ ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటన్నిటినీ కూడా సినీ ఇండస్ట్రీ ముందు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట వీడియోను సైతం వాళ్ళకి చూపించడం జరిగింది. దాదాపు 9 నిమిషాల వీడియోను సైతం ఇప్పటికే పోలీసులు సినీ ప్రముఖులు కూడా చూపించినటువంటి సమయంలో వాటిపైన కొంత సినీ ప్రముఖులు కూడా కొంత బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు డ్రగ్స్ క్యాంపెయిన్ కావచ్చు, మహిళా భద్రత క్యాంపెయిన్లో ఖచ్చితంగా ఇండస్ట్రీ చొరవ తీసుకోవాలనేటువంటి ప్రతిపాదనను కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి సందర్భం ఉంది. దానికి కూడా సినీ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించినట్లు మనకు సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లోనే ఇటు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నటుల తరపున నాగార్జున కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఇది మొదటి సమావేశం కాదు, మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డితో సినిమా ప్రముఖులు సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా టెంపుల్ టూరిజం కావచ్చు, ఈకో టూరిజం కూడా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటీవల కాలంలో డ్రగ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది.